చాలామంది సెక్స్ చేసేటప్పుడు అంటే కొంతమంది మగవాళ్ళకు పెనిస్లో పెయిన్ వస్తుంది, కొంతమంది ఆడవాళ్ళకు యోని దగ్గర అంటే వెజైనాలో పెయిన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు సెక్స్ కోరికలను చంపుకోవడం కానీ, అణుచుకోవడం కానీ, వీలైనంత వరకు సెక్స్ని అవాయిడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మగవాళ్ళలో అయితే, మగవాళ్ళలో కలిసినప్పుడు పెయిన్ వస్తే రెండు మూడు రీజన్సే ఉన్నాయి. అంటే పెనిస్కి ముందు ఏదైతే స్కిన్ ఉంటుందో అది టైట్గా ఉన్నా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా పెనిస్ కొంచెం బెండ్గా ఉన్నా పెయిన్ రావచ్చు. కానీ ఆడవాళ్ళలో పెయిన్ వస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, సరిగా లూబ్రికేషన్ లేకపోవడం. ఎందుకంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రాపర్గా లూబ్రికేషన్ లేకపోతే, అంటే ప్రాపర్ ఫోర్ప్లే లేకుండా డైరెక్ట్గా సెక్స్లోకి వెళ్ళినప్పుడు, సెక్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆడవాళ్ళలో లూబ్రికేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ టైంలో సెక్స్ చేసినప్పుడు కొంచెం మంటగా అనిపించవచ్చు. రెండోది, కొంతమందికి హైమెన్ అంటాం, అంటే తెలుగులో దాన్ని కన్నెపొర అంటాం, అది టైట్గా ఉన్నప్పుడు కానీ, అది చాలా చిన్నగా ఉండి పెనిస్ లోపలికి దూరడానికి సరిపోయేంత స్పేస్ లేనప్పుడు కూడా ఆడవాళ్ళలో పెయిన్ వస్తూ ఉంటుంది. థర్డ్ది, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కానీ, వెజైనాలో ఏదైనా అంటే తెల్లబట్ట అంటారు కదా, అది వైట్ డిశ్చార్జ్ కానీ, లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో కలిసినప్పుడు కూడా ఆడవాళ్ళకు కొంచెం పెయిన్ ఉంటుంది. తర్వాత అలాగే పీరియడ్స్కి ముందు తర్వాత, అంటే పీరియడ్స్కి పిఎంఎస్ అంటారు, ఆ టైంలో కలిసినప్పుడు కూడా ఆడవాళ్ళకి కొంచెం వెజైనాలో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కలిసినప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. కొంతమందికి సెక్స్ అంటేనే భయం ఉంటుంది, అంటే వాళ్ళకి దాన్ని వెజైనిస్మస్ అంటాం, అంటే వాళ్ళకు తెలియకుండా, అంటే సెక్స్ అంటే ప్లెజర్గా ఉన్న, ఫోర్ ప్లేలో పాల్గొన్నప్పుడు బాగా ప్లెజర్ ఉన్న, యాక్చువల్ సెక్స్కి వచ్చేసరికి వాళ్ళకు తెలియకుండానే వెజైనల్ మజిల్స్ టైట్ అయిపోతాయి. అంటే అది వాళ్ళకి తెలియకుండానే తెలుగుతుంది, ఇన్వాలంటరీ కంట్రాక్షన్స్ అంటాం. సో దీన్ని వెజనిస్మస్ అంటాం. అది సైకలాజికల్ సమస్య, దాన్ని సపరేట్గా ట్రీట్ చేయాలి. మిగతావి ఏమున్నా కూడా ప్రాపర్ లూబ్రికేషన్ వాడితే చాలా వరకు ఈ పెయిన్, ఆడవాళ్ళలో పెయిన్లో రిలీఫ్ వస్తుంది. మాకు ఈ ప్రాబ్లంతో, అంటే ఆడవాళ్ళను ఎవరైతే నెలసరిలో ఉన్నప్పుడు కలిస్తే ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయని మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 10 మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. అది ఆ టైంలో సెక్స్ చేయడం అనేది జనరల్గా ఆడవాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు చికాగ్గా ఉండడం కానీ, పెయిన్ ఉంటుంది, చాలామందికి పెయిన్ ఉంటుంది. అందుకని ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి నెలసరి అయ్యే టైంలో వాళ్ళని అసలు ఇంట్లో నుంచి ఒక రూమ్లో బోన్లో కూర్చోపెట్టేవారు పాత ఓల్డ్ జనరేషన్లో. ఎందుకంటే అప్పట్లో మెడికేషన్స్ ఉండేవి కాదు, ప్రాపర్ ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ ఉండేవి కాదు. కానీ ఆ టైంలో సెక్స్ చేయాలని జనరల్గా ఆడవాళ్ళకి అసలు కోరికలు ఉండవు. పొరపాటున ఎవరైనా మగవాళ్ళు కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఆ టైంలో కలిసినా కూడా జనరల్గా ఆ టైంలో ఎప్పుడైతే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ బయటకు వస్తూ ఉంటుందో, దాంతోపాటు అక్కడ వెజైనాలో ఉన్న లోపల ఉన్న, అంటే యుటరస్ లోపల ఉన్న పొరలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అవి వచ్చేసినప్పుడు వాటిల్లో ఉన్న ఇన్ఫెక్షను అవంతా కూడా ఆ టైంలో వెజైనాలో ఉంటుంది కాబట్టి, అంటే అన్హైజెనిక్ స్టేటస్ అంటాం. ఆ టైంలో ఒకవేళ మీరు సెక్స్ చేయాల్సి వస్తే కాండోమ్ యూజ్ చేసి మాత్రమే కలవాల్సి ఉంటుంది. ఒకవేళ కాండోమ్ లేకుండా కలిస్తే ఆ తర్వాత పెనిస్లో మంట, లేదా దాంట్లో చీము రావడము, లేదా పెనిస్ కలిసిన తర్వాత కొద్ది రోజుల పాటు యూరిన్ మంటగా రావడము, తరచుగా చీటికి మాటికి యూరిన్కి వెళ్ళడము, అలాంటివి మనకు చాలా కామన్గా మనకు అవుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు, అంటే ఆడవాళ్ళకు కూడా ఆ టైంలో కలవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆ టైంలో వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో వీలైనంత వరకు, ఒకవేళ మగవాళ్ళు మరీ తప్పనిసరిగా సెక్స్ కోరికల్ని చంపుకోలేనప్పుడు వీలైతే మాస్టర్బేషన్ చేసుకోవడం బెటర్. కానీ వీలైనంత వరకు కలవకుండా ఉండడము వీళ్ళకు, అంటే మగవాళ్ళకు బెటరు, ఆడవాళ్ళకు బెటర్.